బాబు పవన్ కళ్యాణ్ ఏంది మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంక రానివ్వా? ఏ విధంగా రానివ్వవు నువ్వు చెప్పు? నువ్వేం పీకావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రానివ్వను అంటున్నావు. ఒక డిప్యూటీ సిపి హోదాలా ఉండి నువ్వేం పీకావు? నీ పిఠాపురానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల కానీ, అత్యాచారాలు కానీ, అరాచకాలు కానీ దాని గురించి మాట్లాడినండి నువ్వు జగన్మోహన్ రెడ్డిని రానివ్వా? పీకావు తీ. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. నీ బతికేంటో తెలుసా? ప్యాకేజ్ తీసుకోవడం చంద్రబాబు నాయుడికి తొత్తుగా వచ్చావు. ఆ రోజు ఎలక్షన్ ముందు 14 తర్వాత నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడు? మా అమ్మగారిని తిట్టారు, నా కుటుంబాన్ని అవబాసపాలు చేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అని చెప్పి స్టేజ్ మీద కూర్చుని ఏడ్చావు కదా. సిగ్గుశరం లేదా? ఈరోజు అది గుర్తులేదా నీకు? నీ జెండా కూలీలు చేసావు కదా నీ కార్యకర్తల మొత్తాన్ని. ఈరోజు పక్క జెండా మొత్తనే మన బతుకురా, లేకపోతే నేను బతకలేను, నాకు డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులతోనే నేను బతుకుతున్నాను, మీరు అలాగే ఉండండి అని చెప్పే కదా వాళ్ళని ఎదవన చేసావు నువ్వు. అలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఎదవలు చేయాలని చూస్తున్నావు నువ్వు. ఈరోజు గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గెలుపు ఆపడం నీ తరం కాదు కదా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పుట్టావు కదా, ఆ ఊర్లో తరము కాదు అంటే ఆ మాట అనకూడదు, అందుకని ఆ మాట అనట్లేదు నేను. అర్థమైందా? నీ అన్న తరం అవ్వదు, నీ తరం అవ్వదు. ఇంకా నువ్వు ఒక చోట కాదు 10 చోట్ల పుట్టావు కదా, ఆ 10 గ్రామాలు కలిపి వచ్చినా కానీ అవ్వవు. సరేనా? అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు గుర్తు తెచ్చుకో. ఎలక్షన్ ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నేను వస్తే తీసుకొచ్చేస్తాను కదా. నీ పక్కన నీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన అత్యాచారం జరిగితే దాని గురించి స్పందించావు. అది నీ బతుకు. నువ్వు హైదరాబాద్లో సత్తావు, పొద్దున్న హెలికాప్టర్ వేసుకుని మంగళగిరి వచ్చి మళ్ళీ సాయంత్రానికి పోతావు. ఇది నీ బతుకు. నువ్వు సినిమాలు తీసుకునే బతుకు నీది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి గురించి మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాయకుడో తెలుసా నీకు? ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా సీఎం అయ్యాడు. నీ బతుకేంటో తెలుసా? ఒంటరిగా వచ్చి అట్టర్ ఫ్లాపు, ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే నీ బతుకు లేదు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు.